నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు, గ్రౌండ్ కింద భూమిలో నుంచి వచ్చిన అది, కాబట్టి అవన్నీ అవుతాయి. ఇప్పటికే చాలా అయినా మార్పు వచ్చింది, ఇంకా అవుద్దని కోరుకుంటున్నాం మేము. కొత్త నియామకాలకు సంబంధించి అంటే ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల తరపున మీరు ఏమన్నా సలహాలు ఇవ్వదలుచుకున్నారా? ఇప్పటికీ కొన్ని పోస్టులు ప్రకటించారు, ఫర్దర్గా కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా డిపార్ట్మెంట్స్లో చాలా ఖాళీలు కనిపిస్తున్నాయి. కొత్త రిక్రూట్మెంట్ చేయకపోతే వ్యవస్థలో గ్యాప్ వస్తుంది. ఎప్పుడు కూడా చైన్ సిస్టమ్ ఇది. 60 years గ్రూపు కొంతమంది ఉంటే ఆఫీసులో 50, 40, 30, 25 ఈ గ్రూప్ కంటిన్యూటీ ఉండాలి. ఏజ్ గ్రూప్ అంటే వ్యవస్థ మనం పాత వర్క్ నేర్పుకుంటూ వెళ్తాం. సేమ్ అదేవిధంగా డైరెక్ట్ రిక్రూటర్స్ కూడా ప్రమోటివ్స్ మెంటాలిటీ వేరే ఉంటుంది. డైరెక్ట్ రిక్రూటర్స్ది కొంచెం ఫైర్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ప్రైవేటైజేషన్ అనేది ఎక్కువ మాట వినిపిస్తుంది. మేము ప్రైవేటైజేషన్ దాని గురించి పెద్దగా డిస్కస్ చేయం, కానీ రిక్రూట్మెంట్ మాత్రం జరగాల్సింది, కంపల్సరీ జరిగితేనే. లేకుంటే కొన్ని రోజులు పోయిన తర్వాత వ్యవస్థ పూర్తి కట్ అయిపోతుంది. సిస్టమ్ తెలియదు కూడా. డైరెక్ట్ రిక్రూటివ్ ఎంప్లాయీస్ అనేవి లేకపోతే అంతా ప్రమోటివ్స్, కంపల్సరీ అపాయింట్మెంట్ వీళ్ళు ఉండాలి. ప్రమోషన్ బరాబర్ ఆ కోటా ప్రకారం ఇవ్వాలి. ఒక ఎంప్లాయీ 5 ఏళ్ళు చేసిన తర్వాత ఫ్రస్ట్రేషన్కి వస్తాడు, నెక్స్ట్ ప్రమోషన్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ సీటు మారాలి, చేంజ్ ఉంటేనే చేయగలుగుతాడు. కొన్ని డిపార్ట్మెంట్లు 20 years, 25 years, కొంతమంది రిటైర్మెంట్ దగ్గర కూడా ప్రమోషన్స్ లేవు. వీళ్ళకి తోడు కొత్త రక్తం యూత్ డైరెక్ట్ రిక్రూటర్స్ కొంత ఏదో చేయాలనే ఉత్సుకత ఉంటుంది. అదే వీటన్నిటిని మీరు గవర్నమెంట్కి అంటే వాళ్ళు దఫాలుగా చెప్పే అవకాశం ఉందా అంటున్నారు? గ్యారంటీగా చెప్తాం. మేము మా ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులు సదస్సులే పెడదాం అనుకుంటున్నాం. మాకు గైడ్గా కోదండరామ్ సార్ని కలుస్తున్నాం, అద్దంకి దయాకర్ గారు కానీ ఇంకా మేధావులు, అదే మిగతా ఇంటలెక్చువల్స్ వాళ్ళ సలహాలు తీసుకొని ఇప్పుడు 317 జీవో మీద చాలా డిస్కషన్స్ అయినాయి. మా ఎంప్లాయీస్ కొంతమంది తెలియదు, కొంత బయట కూడా తెలియకపోవచ్చు, కానీ సీఎం గారు మనకు తెలియకుండానే వర్క్ చాలా నడుస్తుంది దాని మీద. క్యాబినెట్ సబ్ కమిటీ మొన్న మేము కలిసిన రోజు వచ్చింది, కానీ అంతకుముందు నేను పార్టిసిపేట్ అయ్యా ఒకటి రెండిట్లో నడుస్తున్నాయి అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ వరకు. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం నడుచుకుంటూ పోతే మాకు తెలిసి 1 year లోపు ఆల్మోస్ట్ వాళ్ళు సమస్య సెటిల్ అయ్యే అవకాశం ఉంది. రిక్రూట్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. కొన్ని గత గవర్నమెంట్లో మేము ఇచ్చిన నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ చేసింది ఇప్పుడు మేము వేసినవంటే కాదు కదా, అప్పుడు ఇవ్వలేకపోయారు కదా. అవును, ఇవ్వలేకపోయారు. ఇప్పుడు వచ్చింది ఇచ్చిన వాళ్ళదే అంతే కదా. ఇప్పుడు ఇవ్వగలిగారు కదా, అదే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇవ్వచ్చు. కానీ గవర్నమెంట్ ఏమంటే చేయగలిగింది అపాయింట్మెంట్ ఆర్డర్స్ పిలిచి చేతికి ముఖ్యమంత్రి గారి చేతుల మీద కూడా ఇచ్చారు. రిక్రూట్మెంట్స్ కంపల్సరీ జరగాల్సిందే. ఉద్యోగులు అంటేనే ప్రభుత్వానికి ఒక వెన్నెముక, కానీ ఆ వెన్నెముకనే విరిచేటట్టుగా గత ప్రభుత్వం ప్రయత్నించింది. గత ప్రభుత్వం ఉద్యోగులకి ఎక్కడ కూడా మర్యాద ఇవ్వలేదు. వాళ్ళ స్థాయిని పూర్తిగా ఈవెన్ కలెక్టర్ పేరుగా ఉండడానికి వీల్లేదు, డిస్ట్రిక్ట్ సర్వెంట్గా మార్చాలనే ఆలోచన కూడా. కలెక్టర్లే కాలు ముఖ్యమంత్రి మొక్కితే ఏం చేయగలుగుతారు? అది వాళ్ళ పర్సనల్ విషయం. అది వాళ్ళ ఎవరైనా సరే ప్రభుత్వం అంటే ప్రజలు చూడడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్న వాళ్ళు ఈ స్టేట్ కాబట్టి ఇంకొక స్టేటు, అది నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించిన అది. వాళ్ళు రాజకీయ నేతలు ఇవాళ ఉంటారు, తెల్ల చొక్కాలు వేసుకుంటారు, అంతే 5 ఏళ్ళు పాలిస్తారు, వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు పోయి ఇంట్లో కూర్చుంటారు. ఈయన సివిల్ సర్వీస్ అధికారి 60 ఏళ్ల పాటు ఆయన ఉద్యోగంలో ఉండాలి, ఎన్నో పోస్టులు అనుభవించాలి. వాళ్ళు పోయి కాలు మొక్కితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు? అసలు యాక్చువల్గా ఉద్యోగుల వ్యవస్థ మొత్తం కూడా ఫస్ట్ నమ్ముకునేది బ్యూరోక్రాట్స్, అంటే ఐఏఎస్, ఐపీఎస్. భారతదేశాన్ని నడిపించేదే బ్యూరోక్రాట్స్. అంటే అది వ్యవస్థ మన రాజ్యాంగం ప్రకారం నడిపించేది వాళ్ళ పోస్టింగ్ల కోసం కూడా గత ప్రభుత్వం జూనియర్గా తీసుకొచ్చి కలెక్టర్గా ఇవ్వటం, సీనియర్ని పక్కన పెట్టడం, వాళ్ళకు అనుకూలంగా చేసే వాళ్ళని తీసుకొచ్చి పోకల పోస్టులో పెట్టడం, వాటి వల్ల ఆ వ్యవస్థ కూడా నాశనం అయిపోయింది. ఆ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. అంటే గవర్నమెంట్కి మనకు ఫేవర్గా ఉంటేనే మనకు పోస్టింగ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రమోషన్ ఉంటుంది, లేకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటే అనే స్టేజ్కి అందులో కూడా కొంతమంది నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. మీరు అందరినీ అంటాను లేదు, కానీ వ్యవస్థలో కాళ్ళు పట్టుకోవడం అనేది పట్టుకోవచ్చు. నీకు పెద్ద ఆయన ఏమన్నా నీకు కారణం జన్ములాగానో లేకపోతే ఇట్లా పెద్ద మనిషిలాగా అనిపిస్తే అది పబ్లిక్గా ఇంటికి పోయి కలిసి నీకు మంచిగా ఉంటే మన ఆయన కాళ్ళు మొక్కుతాం, పెద్దవాళ్ళకు మొక్కుతాం, అది చేసుకొని బహిరంగంగా చేయడం అనేది అది వాళ్ళు వ్యవస్థ నడపాల్సిన వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. అయితే అది కొంత రాంగ్ మెసేజ్. అట్లా చేసిన వాళ్ళందరూ కూడా పొలిటికల్ పదవుల కోసం, పోస్టింగ్ల కోసం చేసినారని అనుకుంటున్నాను, ఏదో లాభాపేక్ష. అది కరెక్ట్ వ్యవస్థను దెబ్బతీసినట్టు అవుతుంది. ఇప్పుడు దానికి ఒక ఇండియా లెవెల్లోనే
ఐఏఎస్ ఐపీఎస్ అనేది పొలిటికల్గా వస్తుంటే గవర్నమెంట్లు పోతుంటాయి. వాళ్ళు పర్మనెంట్గా ఉంటారు, సిస్టమ్ నడిపిస్తారు. వ్యవస్థ నిర్మాణం చేయాలన్నా పడగొట్టాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఎవరు చేసినా సైన్ చేసేది ఎవరు? ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నా, చీఫ్ ఏ సెక్రటరీ జీవో ఇష్యూ చేయాలన్నా ఏదైనా ఆర్డర్ చేయాలన్నా కూడా వాళ్ళ సంతకం చేయాలి. పెట్టాలి. వాళ్ళు కూడా దిగజాలంటే ఎవరు చెప్పాలి? మనం మనని సరి చేయాల్సిన వాళ్ళే కరెక్ట్ కాదు. అది ఎక్కడొచ్చిందంటే కొత్తగా వచ్చిన ఆఫీసర్స్, తర్వాత కన్ఫర్డ్ అయిన వాళ్ళు కొంతమంది రాజకీయ లాభం కోసం చేసేది. దాన్ని చూసి మిగతా వాళ్ళు మేము ఎక్కడ వెనకబడిపోతున్నామో, మనకు పోస్టింగ్ రావట్లేదు అనేది కూడా కొంత ఉంటుంది. కాకపోతే అందరినీ అంటానికి లేదు, అందులో 5%, 1 or 2% ఉంటుంది. వాళ్ళు కూడా మారితే బాగు. మా సలహా అయితే కరెక్ట్ కాదు. ఇంకా ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు రావాలంటారు? ప్రభుత్వం మారింది, ఇక పాతయి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అన్న కంటే కూడా మన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన పని మనం చేస్తూ ప్రభుత్వం సైడ్ నుంచి, ముఖ్యమంత్రి గారి సైడ్ నుంచి కూడా ఒకటే మెసేజ్, డైరెక్ట్గా మాకు చెప్పకపోయినా మీ అస్తిత్వం మీరు కాపాడుకోండి. మీకు ప్రజల్లో గత ప్రభుత్వంలో మీ విలువను తగ్గించారు, మేనిఫెస్టోలో పెట్టారు మెయిన్ సమస్యలన్నీ, మేము అవన్నీ చూస్తాం. ఇవి మీకు చెప్పాం కదా, ఈ పాదాభివందనాలు, పాలాభిషేకాలు, వీటికంటే కూడా వర్క్ సిన్సియర్గా పనిచేసి ప్రజల దృష్టిలో ఉద్యోగులు ఒక గౌరవం వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా భయపడుతుంది. అది వచ్చేట్టుగా పనిచేయాలి. మన హక్కుల కోసం కూడా కలిసికట్టుగా తల ఒకటి విడిపోయి ఇప్పుడు విడదీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. కొన్ని వర్గాలు ఉన్నాయి ఆల్రెడీ, శక్తులు నడుస్తున్నాయి. మాకు తెలుసు అది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా నడుస్తున్నాయి. గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు, ఆ గ్రూపులో మెసేజ్లు పెడుతున్నారు. మాకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఉద్యమంలో అప్పుడు ఉద్యమం పార్టీ కాబట్టి అందులో ఉన్నాం. రాజకీయ పార్టీకి మారాక మేము లేము. ఎంప్లాయీస్ ఎవరు లేరు, కొద్దిమంది గ్రూపు, ఒక 100 మెంబర్స్ లోపు ఉంటారు. వాళ్ళ స్వలాభం కోసం కొన్ని క్యాస్ట్ బేసిస్ ఉన్నాయి, అందులో కొన్ని ప్రాంతం బేసిస్ ఉన్నాయి, కొన్ని ఫ్రెండ్షిప్ బేసిస్లో ఉన్నాయి. వాళ్ళ దగ్గర లాభం పొందారు. కానీ వ్యవస్థ మొత్తం ఉద్యోగ కమ్యూనిటీ నష్టపోయింది. దాన్ని రికవరీ అవుతుంది, చేస్తాం గ్యారంటీగా. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సో మొత్తానికి ఉద్యోగులు